జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైన ఒక తీవ్రమైన నిర్ణయం అయితే తీసుకొని ఏది అమెరికా గుండెల మీదనే ఎద్దనింది. సరే, ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఈ డొనాల్డ్ ట్రంప్ అంతటి తలకమాసిన సన్నాసి మరొకడు ఉండడం అంటే ఎంత మాత్రం కూడా అతిశయోక్తి అయితే కాదు. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా వస్తే ఏదో ఓడబిక్కుతాడు అనుకుంటే ప్రపంచం మొత్తాన్ని కూడా వలకాడి చేస్తున్నాడు. అదేమయ్యా అంటే పన్నులు అంటాడు. అసలు చాలామందికి ఈ టారిఫ్లు అంటే ఏంటి, ఈ టారిఫ్ల గోలేందో తెలియదు. అందుకే దీని గురించి ఒక 4 ముక్కల్లో ఈ విషయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికా జనాభా 34 కోట్లకు పైగా ఉంటుంది. అమెరికా ఒక సూపర్ రిచ్ కంట్రీ అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అమెరికాలో కావలసినంత సంపద అయితే పోగుబడి ఉండదు. సరే, దాని తగ్గట్టే సమస్యలు కూడా ఉంటాయి, అది కూడా నేను కాదన్నాం. అలాగే అమెరికా ప్రజలు సంపన్నులుగా ఉండారు, బాగా రిచ్ కిడ్స్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఉంటే ఏమవుతుంది, కొనుగోలు సామర్థ్యం కూడా పెరుగుతుంది. సేమ్ టు సేమ్ వీళ్ళకు కూడా ఈ కొనుగోలు సామర్థ్యం అనేది ఎక్కువ అనమాట. సహజంగా ఈ అమెరికన్లో ఎక్కువగా కొనుగోలు అయితే చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక యాపిల్ ఫోన్ను కొనుగోలు చేసామనుకోండి, మనమైతే దాన్ని కనీసం 2 సంవత్సరాలైనా వాడతాం, 4 సంవత్సరాలైనా వాడతాం, 5 సంవత్సరాలైనా వాడతాం, అవునా కాదా? కానీ ఈ అమెరికన్లు ఈ యాపిల్ ఫోన్లో కొత్తగా ఏ మోడల్ వస్తే ఆ మోడల్ అయితే కొంటూ ఉంటారు. చెప్పాలంటే సంవత్సరంలో 2-3 అయినా కొంటారనమాట. డబ్బులు ఉంటుంది కదా, అది కారణం. అదే అమెరికా మార్కెట్కు బలం అన్నమాట. అంటే అమెరికన్లు ఎక్కువగా వస్తువులను అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా అమెరికాలో అమ్మకాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. చెప్పే కదా, డబ్బులు ఉంటే ఏమి నీకు దిగులా భయమా, నీకు కావాల్సిందలా కొంటా ఉంటావు, లేకపోతే మూసుకో మట్టరంగా ఉంటారు. ఉంటే ఏముండదు, ఏమకొడుకు ఏది కావాలంటే అది నన్ను ఇష్టారాజ్యం, అంతే కదా. అందుకే ఈ డొనాల్డ్ ట్రంప్ లేస్తే పన్నులు ఇస్తానని చెప్పేసి గోల్ చేస్తున్నాడు. ఇకపోతే మన దేశం మీద ఈ డొనాల్డ్ ట్రంప్ 50% పన్నులను విధించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. కేవలం రష్యా నుంచి మనం ముడి చమురును కొనుగోలు చేస్తూ ఉన్నందుకే భారత్ మీద 50% ఈ పన్నులు విధించాడని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆపరేషన్ సింధూర్ను వాయిదా వేసినటువంటి క్రెడిట్ ఈ డొనాల్డ్ ట్రంప్కు భారతదేశం ఇవ్వలేదని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కోపంగా ఉన్నాడంట. అసలు ఇక్కడ ఒక మాట చెప్తా, అసలు ఈయన గారికి ఏం సంబంధం? వాళ్ళు వచ్చి మనల్ని గీరినారు, ఏది పేల్గాంలో మన వాళ్ళ హిందువులను ఒక మతం అడిగి మరీ చంపినారు. దానికి ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని చేపట్టి పాకిస్తాన్ వంగబెట్టి మింగిపారదొబ్బింది. ఈయనకి మళ్ళా ఏంది విషయం? సరే, యుద్ధం మంచిది కాదు, మన దేశం ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది అని చెప్పేసి అన్ని విధాలుగా ఆలోచన చేసి ఈ ఆపరేషన్ సింధూర్ అనే దానికి తాత్కాలికంగా ఒక బ్రేక్ అనేది వేశారు. ఏదా ఇంకొకసారి మా దేశం మీద ఏది ఉగ్రవాద దాడి జరిగితే దాన్ని ఉగ్రవాద దాడిగా మేము చూడము, అది యుద్ధంగా మేము భావిస్తాము, దాని తర్వాత జరగబోయేటటువంటి పరిణామాలన్నీ కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్పి ఒక తాత్కాలిక బ్రేక్ అయితే వేశారు, అవునా కదా? అసలు ఈయన గారికి ఏం సంబంధం, ఈ ట్రంప్కి ఏం సంబంధం అంటాలే. అదేమయ్యా అంటే యుద్ధం ఆపింది వచ్చేసి ట్రంప్ ఎగినని చెప్పేసి భారతదేశం అనౌన్స్ చేయాలంట. అసలు నువ్వు ఎవర్రా స్వామి, ఎవరు నువ్వు? నాకు అర్థం కాలేదే. వాడు అలా పాకిస్తాన్ వాడంటే ఏదో నీ బూట్లు నాకుతూ ఉంటాడు, నీతో అవసరం కాబట్టి నువ్వు కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేచాడు, తోకమంటే తోక ఊపుతాడు. కానీ మరి భారతదేశానికి ఏం అవసరం అంటాలే. నీలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన దేశంలో వ్యవసాయం ఎంత ఫేమస్సో అదేవిధంగా పాడి పరిశ్రమ కూడా అంత ఫేమస్ అన్నమాట. మన దేశంలో ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి చాలామంది రైతులు అయితే బతుకుతూ ఉంటారు. వీడు అమెరికా వాడు ఈ మాంస ఉత్పత్తులన్నీ కూడా పెట్టి ఆవులకు లీటర్లు పాలు ఇస్తూ ఉంటే ఆ పాల ఉత్పత్తులన్నీ కూడా మన దేశంలోకి డంపింగ్ చేయాలని చెప్పి చూస్తాడు. మరి మన రైతులకు నష్టమే కదా అది. అటువంటి కల్తీ లాంటి పాలు మనం ఎందుకు కొంటాము? మనకేం అవసరం? మోడీ గారు దానికి కూడా ఒప్పుకోవాలా. అందుకే ఈ డొనాల్డ్ ట్రంప్ మన మీద ఈ పన్నులన్నీ కూడా విధించాడనమాట. కారణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మన దేశం ఎదగడం ఆయనకి ఇష్టంలే కాదు, వాడి సరుకు ఆ చెత్త మనకెందుకు, మన మీద రుద్దుతామంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం చెప్పండి. అది విషయం అయితే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చైనా అదేవిధంగా టర్కీ దేశాలు కూడా రష్యా నుంచి పెద్ద ఎత్తున ఈ ముడి చమురును అయితే కొనుగోలు చేస్తూ ఉన్నాయి. కానీ వాటిపైన మాత్రం ఈ డొనాల్డ్ ట్రంప్ పన్నులను అయితే విధించాల. కేవలం మన మీద మాత్రమే 50% టారిఫ్లను అయితే విధించాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మోడీ ప్రభుత్వం అమెరికాకు కర్రు గాల్చి వాతలు పెట్టింది. అమెరికాను మొత్తానికైతే గట్టి దెబ్బే కొట్టింది. అదేందయ్యా అంటే 6 P-8I జెట్ల కొనుగోలు కోసం 2021లో $2.42 బిలియన్ విలువైనటువంటి ఒప్పందం భారత అమెరికా దేశాల మధ్య అయితే జరిగింది.
ఈ ముడి సరుకు ధరలు, అదేవిధంగా ద్రవ్యోల్బణం, ఈ ట్రంప్ పన్నుల ప్రభావంతో ఈ డీల్ విలువ $3.6 బిలియన్ అయితే చేరుకునేది. అంటే మనం ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి 6 P-8I ఈ ఎయిర్క్రాఫ్ట్ల కోసం $3.6 బిలియన్ చెల్లించేలా అమెరికాతో అయితే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇది మన దేశ కరెన్సీలో 30,000 కోట్ల రూపాయలతో సమానం అన్నమాట. ఎంత? 30,000 కోట్లు. ఈ ట్రంప్ విధించేటువంటి ఈ టారిఫ్ల దెబ్బతో ఈ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగినట్టు తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే విమానాల విడిభాగాల ధరలు బాగా ఖరీదైనగా మారిపోయినాయి. దీంతో ఈ జెట్ల డీల్ విలువ దాదాపు 50% పెరగనున్నది. ఈ ఖర్చు భారం అంతా కూడా మన భారత మీదే పడనున్నదన్నమాట. ఈ క్రమంలో అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్టు కథనాలు అయితే వస్తున్నాయి. వాస్తవానికైతే అది నిజం కూడా. వ్యూహాత్మకంగానే మన మోడీ ప్రభుత్వం ఈ డీల్ను రద్దు చేసుకుంటా ఉన్నట్టు మీడియాకైతే లీకులు ఇచ్చింది. అంటే మోడీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ను ఒక ఆట ఆడిస్తుందన్నమాట. మన భారత్ పైన డొనాల్డ్ ట్రంప్ 50% పన్నులు అయితే విధించినప్పటికీ కూడా, భారత్ను శాపనార్థాలు పెడతా ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ను ఒక్క మాట కూడా విమర్శించడం లే. కానీ వెనక వైపు నుంచి చేసేవన్నీ కూడా చేస్తా ఈ డొనాల్డ్ ట్రంప్ను పిచ్చెక్కిస్తాడు. అది విషయం. ఒకప్పటి భారతదేశం కాదు, ఒకప్పటి నాయకత్వం కాదు, ఆ రోజులు పోయినాయి. ఇది నయా భారత్. వాటి దెబ్బ వేరే లెవెల్లో ఉంటుంది. స్నేహమైనా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. శత్రుత్వం కావాలంటే అది అంతకు మించి ఉంటుంది. అర్థమైందా? ఇది నయా భారత్. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.